మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీకు శుభాది వందనాలు తెలియజేస్తూ అరుణోదయ దర్శనానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని చక్కటి మాటను వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుని బిడలారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళికి ఒక అద్భుతమైన మాటను సెలవిస్తూ ఉన్నారు. దీన్ని యూనివర్సల్ కాల్ అని కూడా అంటారు. విశ్వవ్యాప్తమైన ఒక పిలుపును దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే, ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే భారము భరిస్తూ ఉన్నారో వారిని రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుడి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ద్వారా దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడండి. దేవుని పిల్లలారా, ఏంటి ఈ విశ్రాంతి, ఏంటి భారము? దీనిని మనం ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తే, పాప భారాన్ని మోస్తున్న ప్రతి మానవుణ్ణి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏ కష్టములో నువ్వున్నా, ఏ దుఃఖముతో నువ్వున్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ, నీ పాపాన్ని బట్టి, నీకు నప్పులను బట్టి, నీకు అనారోగ్యాన్ని బట్టి, నీ పిల్లల సమస్యలను బట్టి, ఇంకా ఏదైనా అవ్వచ్చు, నువ్వే సమస్యనైతే భారంగా భావించుకొని భరిస్తూ ఉన్నావో ఆ భారాన్ని నువ్వు దేవుడి మీద వేయగలిగితే దేవుడు నీకు విశ్రాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యాత్రికుని ప్రయాణం అని జాన్ బన్యన్ గారు ఒక అద్భుతమైన పుస్తకం రాశాడండి. యాత్రికుడు తన పాప భారాన్ని వీపు మీద మోస్తూ ప్రయాణము చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒకరోజు తన యాత్రకు ముగింపు అనేది ఉంటుందండి. కాబట్టి ఈ పాప భారాన్ని దేవుని బిడ్డలారా మనము దేవుని మీద మోపి, మన సమస్త సమస్యలు దేవుని మీద మోపి, దేవా నువ్వు నాకు తోడుగా ఉండు, నాకు అండగా ఉండు, నన్ను నడిపించు, నన్ను బలపరచు అని దేవుణ్ణి అడగగలిగితే ఆయన నీకు విశ్రాంతినివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని మన భారాన్ని మనం మోస్తూ, ఏమండి, మన కష్టాలు, మన కన్నీళ్లు, మన ఒడిదుడుకులను బట్టి మనమే చింతించుకుంటూ, మనమే దేవుని బిడ్డలారా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటే ఎంతవరకు మనం దేవుని కృపకు అర్హులం కాగలం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి సమస్త మానవాళిని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. దేవుడు ఉచితంగా విశ్రాంతినిచ్చే దేవుడు అండి. మన దేవుడు ఏదో ఆపద మొక్కుల వాడు కాదు. అది తెస్తేనే నీకు చేస్తాను, ఇది తేకపోతే నీకు చేయను, నువ్వు అలా ఉంటేనే చేస్తాను అనే దేవుడు కాదండి. నువ్వు నీ హృదయాన్ని దేవునికి అర్పించి, నీ భారాన్ని దేవుని మీద మోపి, దేవా నాకు విశ్రాంతి కలగజేయ తండ్రి, నేను ఈ యొక్క సమస్యను బట్టి నేను చిక్కుల్లో ఉన్నాను, లేదంటే నేను ఇదిగో పలానా యొక్క రోగము చేత, ఈ అప్పుల చేత, ఈ పిల్లల సమస్యల చేత, ఇదిగో భర్త సమస్య చేత, ఇక అనేక రకాలుగా నేను ఇదిగో సమస్యలిపోతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి అని ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే నీ భారాన్ని దేవుడు భరించి నీకు విశ్రాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మీ అందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా. ఈ వీడియో చూస్తున్న వారి జీవితాలు ఎటువంటి కష్టములు, కన్నీళ్లు, వేదనలు, ఒడిదుడుకులు, అవమానాలు ఉన్నాయో ఎరిగిన దేవుడు ప్రభువా. కాబట్టి ఎవరు నాయనా ఇదిగో తండ్రి అప్పులతో బాధపడుతున్నా, అనారోగ్యాలతో బాధపడుతున్నా, పిల్లల వల్ల సమస్యలతో బాధపడుతున్నా, అయ్యా ఇదిగో ప్రభు ఇంకే సమస్య వారుకున్నా, గృహము లేదని, గర్భఫలము లేదని, లేదంటే పలానా సమస్య ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల కలిగించండి. అయ్యా విశ్రాంతిని కలుగుజేయి దేవా. నీ ఉచితమైన రక్షణ అనే విశ్రాంతిని ప్రతి ఒక్కరికి దయచేసి ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ వీడియో చూస్తున్న వారందరి జీవితాల్లో అద్భుతములు జరుగులాగిన సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.